పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వాళ్ళకి 11 సీట్లు వచ్చినా కానీ నోరు అదుపులో ఉండట్లేదు, జాగ్రత్తగా మాట్లాడాలంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? ముందు పవన్ కళ్యాణ్ గారు ఇంకా వైసీపీ అనేది ఇప్పుడు అది గవర్నమెంట్ అయిపోయింది కదా, మీ గవర్నమెంట్ వచ్చింది, అధికారం మీ చేతిలోకి వచ్చింది, మీరు ఏం చేయాలనేది మీరు చూడాలి. కానీ ఇంకా జగన్ అది చేశాడు ఇది చేశాడని కాదుగా. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారన్నావు. ఇప్పుడు ఎంతమందిని వెలికి తీసావు? దాదాపు 4వ నెల కదా ఇది మీరు అధికారంలోకి ఎక్కి. 4 నెలలుగా నలుగురినైనా వెనక్కి తీసుకొచ్చావా? నెలకొకరిని చొప్పున అది తీసుకురాలేదు కదా. ఇది మాట్లాడు మీరు. మీకు అధికారం ఇచ్చినప్పుడు జనాలకి ఏం కావాలి అది మాట్లాడాలి మీరు. అలాగే ఇప్పుడు ఈ సూపర్ 6 అని పథకాలు అన్నారు. సూపర్ 6లో ఏ ఒక్కటైనా ఇప్పుడు అమలు అవుతుందా? ఇప్పుడు మీరు కూటమిలో భాగంగా ఉన్నారు కదా, భాగంగా ఉండి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మీరు ప్రశ్నించట్లా? ఫ్రీ బస్ అన్నారు, మహిళలకి 1500 అన్నారు, అమ్మఒడి ఇవ్వలేదు ఇంతవరకు. ఈ పథకాలన్నీ చాలా ఇబ్బంది పడుతున్నారు స్కూల్ పిల్లలు. ఇప్పుడు మీరు చూస్తే స్కూల్ పిల్లలు వస్తున్నారు చూడండి వెనకాల, వాళ్ళకి డబ్బులు పడినాయా? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 వేస్తామని చెప్పారు కదా మీరు, చంద్రబాబు నాయుడు గారు ఊరూరా తిరిగి చెప్పారు కదా. ఇవన్నీ ఎందుకు మీరు మాట్లాడుతున్నా? చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి లడ్డు గురించేమో తిరుపతి అంతా తిరుగుతారు, మోకాళ్ళ మీద నడుపుతారు. సరే, అది మీ భక్తి విషయం, అది వేరే విషయం. కానీ అదే జనాలకు అవసరం అయితే మీరు ఎందుకు ముందుకు వచ్చి మాట్లాడతలేదు? ఇవాళ అమ్మఒడి వేయలేదని చెప్పేసి ఎందుకు మాట్లాడతలేదు మీరు? అది మాట్లాడాలి కదా మీరు. వైసీపీ తప్పుడు విధానం వల్లే ఈ వ్యవస్థ మొత్తం పాడైపోయిందంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నమాట. ఏమండి వాళ్ళ తప్పుడు విధానాలు అంటే వాళ్ళ సచివాలయాలు తప్పుడు విధానాలా, వాలంటీర్లు తప్పుడు విధానాలా? ఈ ఎవరికి కమిషన్ లేకుండా డైరెక్ట్ లబ్ధిదారు ఖాతాలో డబ్బులు పడతా ఇయ్యా? మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాలంటీర్లు తీసేస్తారు, రేపో మాపో సచివాలయాలు తీసేస్తున్నారు, ఈ కరెంటు బిల్లులు పెంచేశారు. మొన్న దీపావళి కానుక అని చెప్పేసి విద్యుత్ బిల్లులన్నీ పెంచేశారు. మీరు ఏం చేస్తున్నారు? మీ గవర్నమెంట్ అయి 4 నెలల్లో ఒక్క పని, ఈ పని మేము ప్రజలకు మంచి చేసామని చెప్పుకునేది ఏమైనా ఉందా? వరదలు వచ్చినాయి విజయవాడకి. వరదలు వస్తే ఏమన్నారండి పవన్ కళ్యాణ్ గారు? ఆయన వస్తే అంట జనాలు ఎగబడతారంట, అందుకు రాడంట ఆయన. ఏదైనా బాధ్యత గల పదవిలో ఉండి నువ్వు ఒక డిప్యూటీ సీఎం తర్వాత నువ్వు సీఎంవి, బాధ్యత గల పదవిలో ఉండి నువ్వేం మాట్లాడాలి? నువ్వు వస్తే జనాలు నీ మీద పడతారు అంటే వాళ్ళ బాధలో ఉండి ఆ బాధ పక్కన మింగేసి నీ మీద పడతారని చెప్పి నువ్వు అక్కడికి వెళ్ళకపోవడం, ఆ సహాయ కార్యక్రమాల్లో నువ్వు పాల్గొనకపోవడం, ఇదే నీ మంత్రి పదవి. స్వామి సాక్షిగా చెప్తున్నాను, అడ్డంగా మాట్లాడాలి, నోరుని అదుపులో పెట్టుకోవాలంటూ కూడా హెచ్చరించారు. ముందు ఆయన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడారండి. ఇప్పుడు దాకా చెప్పులతో కొడతాం, అవి కొడతాం, ఇవి కొడతాం అని మాట్లాడింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. అసలు ముందు మీన అదుపులో పెట్టుకొని మాట్లాడాలి మీరు, అంతేగాని వాళ్ళు ఎవరో అదుపులో పెట్టి మాట్లాడుకోలేదు వీళ్ళు కాదు. నువ్వు ఎంతవరకు ఒక బాధ్యత గల మంత్రిగా నువ్వు ఎంతవరకు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడావు? అది గుర్తుందా? మీకు ఏం మాట్లాడారా మీరు? ఇవాళ మీరు చేస్తున్నది మీకు గుర్తుందా? కాబట్టి అది మీరు గమనించాలి. అది ఎంతసేపు జగన్ గారు అది చేశారు, జగన్ గారి టర్మ్ అయిపోయిందండి. ఇప్పుడు మీ టర్మ్ ఉంది. మీ టర్మ్లో మీరేం చేస్తున్నారు? జనాలు మీరేం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? రాష్ట్రంలో ఉన్నారా? షూటింగ్లో ఉన్నారా? షూటింగ్లు చేసుకుంటా మధ్యలో రోజు వీకెండ్ కోసం వచ్చి ఏదో మాట్లాడి వెళ్ళిపోతారు, లేదంటే మాల వేసుకొని మీరు లోపల కూర్చుంటారు. జనాలకు ఏం చేశారు మీరు? వచ్చి ఒక డిప్యూటీ సీఎంగా మీరు ఏం చేశారు? మీరు 21 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీ తరఫున గెలిచారు. 21 మంది ఎమ్మెల్యేలు ఏదైనా జనాల కోసం మాట్లాడారా ఇప్పుడు దాకా? ఇప్పుడు మీ మిత్రపక్షం ఉంది కదా, సెంట్రల్లో మీ మిత్రపక్షం ఉంది కదా, ఏపీకి రావాల్సిన నిధుల గురించి ఏమైనా మాట్లాడారా? లేదా ప్రత్యేక హోదా గురించి ఏమైనా మాట్లాడారా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన మద్దతు ఉపసంహరించుకుంటే అక్కడ మోడీ దిగిపోయే పొజిషన్ ఉంది ఇప్పుడు. ఆయన గట్టిగా కూర్చొని ప్రత్యేక హోదా తేలేడా? పోలవరం పూర్తి చేయలేరా? వాళ్ళు మీరు చేయాల్సిన పని మీరు చేయకుండా జగన్ అని పడతారు. జగన్ అయిపోయిందండి, మీరు అది గమనించండి. జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా లేరు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు, ఆయన తర్వాత మీరున్నారు. మీరు ప్రజలకు ఏం చేయాలి? మీరు ఎంతసేపు డైవర్షన్ చేయడానికి మీరు ఇంపార్టెన్స్ చూపిస్తున్నారు, కానీ ప్రజలకు మేలు చేయడానికి మీరు ఇంపార్టెన్స్ చూపించట్లా. ఏదన్నా ఒక మీ విషయం మాట్లాడారనుకోండి, డైవర్షన్, షర్మిలా గారిని తీసుకొచ్చి డైవర్షన్ చేసేస్తారు, లేదంటే ఇంకోటి ఏదన్నా తీసుకొచ్చి డైవర్షన్ చేసేస్తారు. ఇంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ కాదండి. జనాలు మిమ్మల్ని నమ్మి ఓటేశారు, నమ్మినందుకు వాళ్ళకి ఏదైనా మేలు చేయండి. అది దీపం పథకం ప్రజలు కడుపు నిండేందుకే మేము ఈ పథకాన్ని తీసుకొచ్చాము, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి, ఊరుకునే లేదని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. దీపం పథకం కింద ఎంతమందికి ఎన్ని సిలిండర్లు ఇచ్చారు ఇప్పుడు వరకు లెక్క చెప్తారా మీరు?
జగన్మోహన్ రెడ్డి గారి తప్పుల మీద మీరు శ్వేతపత్రం రిలీజ్ చేశారు కదా సీఎం అవ్వగానే. దీపం పథకం ఎన్ని సిలిండర్లు ఇచ్చారో శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఒక్కరికైనా అందిందా? ఇప్పుడు కూడా దాని విధి విధానాలు కన్ఫర్మ్ చేయలే. దీపం పథకం విధి విధానాలు ఏంటి, ఎవరికి అర్హులు ఎవరు అనర్హులు అనేది ఎవడేమంటాడు, మొన్నటిదాకా మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే మేము వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తామంటున్నారు. లేదంటే మీకు అంతకుముందు ఎప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు దీపం పథకం కింద వాళ్ళ అర్హులు అంటున్నారు. ఇంతవరకు దాని విధి విధానాలు చెప్పారా మీరు? ఒక్క బండి అయినా ఎవరికైనా ఉచితంగా మీరు ఇచ్చారా? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు క్యాలెండర్ పెట్టుకొని మరీ ఇచ్చేవాళ్ళు పథకాలు. ప్రతి పథకం ఈ రోజు నుంచి అమలు అని చెప్పి ప్రతి చోట మీటింగ్ పెట్టి డీబీటీ ద్వారా బటన్లు నొక్కి మరి అక్కడ అర్హుల ఖాతాలో డబ్బులు జమ చేయడం కానివ్వండి, అన్నీ ఆన్ టైం జరిగినాయి. మీరు 4 నెలలు ముఖ్యమంత్రి అయ్యారు, దగ్గర 4 నెలలు 5 నెలలు అవుతుంది ముఖ్యమంత్రి. ఈ 5 నెలల్లో కనీసం 5గురికైనా మంచి చేశారా మీరు? అది చెప్పండి. అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ వస్తున్నాము, అన్ని సమస్యలు ఇప్పుడే పరిష్కరించలేము, అర్థం చేసుకోవాలంటున్నారు కదా. ఏం పరిష్కరిస్తారండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేయి మీరు ఎందుకు ఆపారు? ఇప్పుడు కొత్తగా కొన్ని కొత్తవి వదిలేసేయండి. ఇప్పుడు ఇచ్చేయి మీరు ఎందుకు ఆపారు? అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారుగా, అది ఎందుకు ఆపారు? చేనేత నేస్తం ఇస్తున్నాడుగా జగన్మోహన్ రెడ్డి గారు, అది ఎందుకు ఆపారు? కాపు నేస్తం ఎందుకు ఆపారు మీరు? ఇలా చెప్పుకుండా పోతే బోల్డ్ పథకాలు మీరు ఆపేశారు. ఎందుకు ఆపారు? జరగదు, ఆన్ గోయింగ్ ఉన్న పథకాలే కదా ఇవి. కొత్తవి మీరు ప్రవేశపెట్టాలంటే పోనీ స్టేట్ బడ్జెట్ ఇవన్నీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. అవన్నీ మీరు ఎందుకు ఆపారు? అవన్నీ కొనసాగిస్తామని చెప్పే కదా మీరు ముఖ్యమంత్రి అయింది. వాలంటీర్లు 10,000 ఇస్తామని చెప్పే కదా మీరు ముఖ్యమంత్రి అయింది. ఇవాళ వాలంటీర్లు ఎందుకు తీసేశారు మీరు? 10,000 కాదు, ఉన్న ఉద్యోగం ఉంచండిరా బాబు అని చెప్పి మొత్తుకుంటున్నారు వాలంటీర్లు. మీరు 10,000 ఇస్తానని వాళ్ళకి ఆశ పెట్టి వాళ్ళతో పనులు చేయించుకొని మీరు ఎలక్షన్ టైంలో ఇవాళ వాళ్ళ తీసేశారు మీరు. ఇది ఎంతవరకు న్యాయం? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు క్యాలెండర్ పెట్టుకొని మరీ ఇచ్చేవాళ్ళు పథకాలు. ప్రతి పథకం ఈ రోజు నుంచి అమలు అని చెప్పి ప్రతి చోట మీటింగ్ పెట్టి డీబీటీ ద్వారా బటన్లు నొక్కి మరి అక్కడ అర్హుల ఖాతాలో డబ్బులు జమ చేయడం కానివ్వండి, అన్నీ ఆన్ టైం జరిగినాయి. మీరు 4 నెలలు ముఖ్యమంత్రి అయ్యారు, దగ్గర 4 నెలలు 5 నెలలు అవుతుంది ముఖ్యమంత్రి. ఈ 5 నెలల్లో కనీసం 5గురికైనా మంచి చేశారా మీరు? అది చెప్పండి. అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ వస్తున్నాము, అన్ని సమస్యలు ఇప్పుడే పరిష్కరించలేము, అర్థం చేసుకోవాలంటున్నారు కదా. ఏం పరిష్కరిస్తారండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేయి మీరు ఎందుకు ఆపారు? ఇప్పుడు కొత్తగా కొన్ని కొత్తవి వదిలేసేయండి. ఇప్పుడు ఇచ్చేయి మీరు ఎందుకు ఆపారు? అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారుగా, అది ఎందుకు ఆపారు? చేనేత నేస్తం ఇస్తున్నాడుగా జగన్మోహన్ రెడ్డి గారు, అది ఎందుకు ఆపారు? కాపు నేస్తం ఎందుకు ఆపారు మీరు? ఇలా చెప్పుకుండా పోతే బోల్డ్ పథకాలు మీరు ఆపేశారు. ఎందుకు ఆపారు? జరగదు, ఆన్ గోయింగ్ ఉన్న పథకాలే కదా ఇవి. కొత్తవి మీరు ప్రవేశపెట్టాలంటే పోనీ స్టేట్ బడ్జెట్ ఇవన్నీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. అవన్నీ మీరు ఎందుకు ఆపారు? అవన్నీ కొనసాగిస్తామని చెప్పే కదా మీరు ముఖ్యమంత్రి అయింది. వాలంటీర్లు 10,000 ఇస్తామని చెప్పే కదా మీరు ముఖ్యమంత్రి అయింది. ఇవాళ వాలంటీర్లు ఎందుకు తీసేశారు మీరు? 10,000 కాదు, ఉన్న ఉద్యోగం ఉంచండిరా బాబు అని చెప్పి మొత్తుకుంటున్నారు వాలంటీర్లు. మీరు 10,000 ఇస్తానని వాళ్ళకి ఆశ పెట్టి వాళ్ళతో పనులు చేయించుకొని మీరు ఎలక్షన్ టైంలో ఇవాళ వాళ్ళ తీసేశారు మీరు. ఇది ఎంతవరకు న్యాయం?